ట్రంప్ కు మరొక టారిఫ్ దెబ్బ తగిలింది. టారిఫ్ల సొమ్ము రిఫండ్ చేయాల్సిందేనని న్యూయార్క్లోని ట్రేడ్ కోర్టు తీర్పునిచ్చింది. అట్మస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపారు. దిగుమతిదారులు రిఫండ్ పొందేందుకు అర్హులని ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ పేర్కొన్నారు. సుంకాల సొమ్ము వాపసుకు సంబంధించిన కేసులను తానే చూడనున్నట్లుగా వెల్లడించారు. ఇటీవల సుప్రీం తీర్పులో ట్రంప్ టారిఫ్లు చెల్లవని స్పష్టం చేసింది. రిఫండ్ల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. తాజా తీర్పుతో ఈ ప్రక్రియపై కొంత స్పష్టత వచ్చినట్లయింది. 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్ గత ఏడాది విధించిన భారీ సుంకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.